హలో అందరికీ. మా ఇంటి దగ్గర కుండ పూతగా వర్షం పడుతుందండి. చూడండి ఉరుములు మబ్బులు ఎలా వస్తున్నాయో. మబ్బులు అయితే ఇంకా ఉరుములు అయితే ఎలా ఉరుముతున్నాయో చూడండి. వాటర్ చూడండి ఎంత పడుతుందో. మా ట్యాంక్ ఓవర్ఫ్లో అయినా సరే ఇంత వాటర్ పడదండి. చూడండి వర్షం పడుతుంది కాబట్టి ఎంత వాటర్ వస్తుంది. ఈ మెట్లు అవి భలే నిండిపోతాయి. మా రోడ్ అంతా కూడా చాలా క్లీన్గా అయింది. మా రామఫలం చెట్టు అంతా చూడండి ఎలా ఒదిగిపోయి ఉందో. ఒక పైన ఒక కొమ్మ కూడా ఇరిగిందండి. నాకైతే చాలా భయం వేసింది. మొత్తం చెట్టు అంతా ఏటైనా అవుతుంది ఏంటో అని. చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి. ఈ చెట్టు తెలుసా? ఈ చెట్టు ప్రాధాన్యత ఇది బ్రహ్మజీవుడు సలువుడి చెట్టు బ్రహ్మజీవుడి చెట్టు అని అంటారండి. పాండవులు అప్పుడు వాళ్ళ టైంలోని వెపన్స్ ఈ చెట్టులోనే దాచుకున్నారంటండి. అందుకని ఈ చెట్టు ఎంత ఎదిగినా సరే కొమ్మలు జస్ట్ మాకు అడ్డొస్తే కొమ్మలు మాత్రం లైట్గా కట్ చేయిస్తాం, కానీ ఈ చెట్టు మాత్రం మొదలంతా మేము కట్ చేయించమండి. వర్షం అయితే చాలా పెద్దగా వర్షం పడుతుంది. ఒక్కసారి చూపిద్దామా? ఒక్క నిమిషం. చూడండి ఎంత వర్షం పడుతుందో. చాలా వాన అయితే వస్తుందండి. మాకైతే మా ఇంటి జస్ట్ పక్కకే కరెంట్ పోల్ ఉంది చూడండి. ఈ కరెంట్ పోల్తో మేము చాలా భయపడతాం, కానీ అలాంటి ప్రాబ్లం ఏమి రాదు. ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కదండి. ఇది మా ఆపోజిట్ ఇల్లు అండి. ఇల్లు మా పార్షద్ ఇల్లు అండి. పార్షద్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. కార్పొరేటరో ఏదో సంథింగ్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. చూడండి ఎంత వాటర్ పడుతుందో. నాకైతే శుభ్రంగా ఈ వర్షాకాలంలోని వచ్చే ఫస్ట్ ఇంత పెద్ద వాన మా ఊర్లో ఇదే. ఇంత పెద్ద వాన పడింది. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందిలేండి. సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఇంక ఇలాంటి వర్షాలు బోల్డ్ పడుతూ ఉంటాయి కదండి. నాకైతే వర్షంలోకి వెళ్ళి తడాలనిపిస్తుంది, కానీ మా ఊరికి మాత్రం కొత్త వాన ఇదే. చాలా మటుకు వచ్చేసాయి. ఒక నెల ముందు నుంచి వచ్చేసాయి వానలు వర్షాలు. మా ఊరికి మాత్రం ఈ వర్షం పడింది, కానీ ఇంత పడలేదు. 1 month నుంచి పడుతుంది వర్షం. ఇంత ఎక్కువ పడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇంత ఎక్కువ పడ్డాం. నెక్స్ట్ అక్కడ మామిడి చెట్లు అవి ఉన్నాయి కదండి. ఆ చెట్టు కాయలు కూడా అందరూ ఫుల్గా తెంపేశారండి. అయిపోయి మామిడికాయల సీజన్ కూడా అయిపోయింది. మా ఇంట్లో మాత్రం మామిడికాయల సీజను ఇంకా జూలై ఏంటి ఆగస్ట్ వచ్చినప్పటికీ ఒకవేళ ఎక్కడున్నా సరే మస్ట్ అండ్ షుడ్గా మేము మామిడి పళ్ళు తెచ్చేసుకుంటామండి కంపల్సరీగా. ఇంకా వర్షాకాలం వచ్చిపోయినా సరే అలాగా మేము మామిడి పళ్ళు తెచ్చుకుంటూనే ఉంటామండి. మాకు అంత ఇష్టం అండి మా ఇంట్లోనే మామిడి పళ్ళు అంటే. మేము ఇంకా ఈ వర్షంకి చేర్చుకోవడానికి లోపల పెట్టలేదండి. ఇంకా అస్తమాను తీసి లోపల పెట్టడం ఎందుకని ఈ రెండు బయటనే ఉంటాయి. అందుకని బయట నుంచి ఉరుములు చూసారా ఎలా ఉరుముతున్నాయో. చూసారా చాలా పెద్ద వాన పడిందండి. చూడండి ఇక్కడ చూడండి ఎంత వాన, ఎంత సౌండ్ చూడండి ఎలా వస్తుందో. నాకు పైకి వెళ్ళి తీయాలని అనిపిస్తుంది, కానీ నా మొబైల్ తడిసిపోద్దేమో అని నాకు ఒక భయంగా ఉంది. మా రోడ్ కూడా ఫుల్గా నిండుతుందండి. నాకైతే వెళ్ళి తడిసి శుభ్రంగా నీళ్ళతో అలా కాలుతో ఇలా ఇలా ఆడాలనిపిస్తుందండి. మీలో ఎవరికైనా వర్షం ఇలా పడితే నీటిలోకి వెళ్ళి ఆడేంత సరదా ఎవరికైనా ఉంటే కామెంట్ చేసి పెట్టండి. ఒక్క 1 month బిఫోరు ఎంత చేంజ్ చూడండి. 1 month బిఫోర్ అమ్మో ఉరుము చూసారా ఎంత పెద్ద ఉరుము అయిందో. ఇప్పుడు ఇవాళ రేపు ఉరుముల కింద వచ్చి మనుషులేవో అంటున్నారు కదండి. అలా ఉరుముడికి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. నాకైతే భయం వేస్తుంది. చాలా పెద్ద వాన పడుతుందండి. 1 month బిఫోర్ మాకైతే వర్షం ఎంత ప్రాబ్లం వచ్చిందో. వాటర్ ప్రాబ్లం నాకు అంత వాటర్ ప్రాబ్లం లేదండి 1 month బిఫోరు. అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా మాకు ఉండేదండి 1 month బిఫోరు. ఇప్పుడైతే ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదండి. వర్షాలకు వచ్చాయి కదా, మా మోటార్లో కూడా నీళ్ళు బాగా వచ్చేసాయి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.